ప్రభునామంలో ఈ రొట్టె విరుచు కూటంలో దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఆరాధనకు సహాయార్థంగా కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నద్దకు చేరుదము. దేవుని సహాయార్థం చిన్న మాట దేవుని దగ్గర మొరపెడదామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృప చేత భద్రపరిచి మీ పునరుద్ధాన దినాన్ని ప్రభుదినంగా మేము ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయానికి స్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. మా ప్రభువా, మేము ఆరాధనలో ఆదరణకరమైన కొన్ని మాటలు విని బలపరచబడి మిమ్మల్ని ఆరాధించడానికి చేరిన మమ్ములను మీ మాటల చేత మా నాయన మమ్మల్ని బలపరచమని, మా నాయన ఈ యొక్క మాటలు మీవిగా మిమ్మల్ని గొప్ప చేయడానికి మీ కృపానుగ్రహించి మాకు సహాయం దయచేయమని మా ప్రభును మా ఆరాధనకు పాత్రుడైన యేసుక్రీస్తునాను బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ దేవుని యొక్క గుణగణాలు ఆయన వివరిస్తూ ఉన్నాడు, లేదా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనే మాట 14వ వచనంలో మనం చదివాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అన్నాడు. ముందు అధ్యాయంలో ఆయన మరి కనికరము గల ప్రధాన యాజకుడని, నమ్మకము గల ప్రధాన యాజకుడని మనం ధ్యానం చేసాం. ఎందుకు కనికరం గల ప్రధాన యాజకుడు ఆయన అయ్యాడంటే, ప్రధాన యాజకులైన వారు మరి సామాన్య ప్రజల పట్ల కానీ తప్పిదాలు చేసిన వారి పట్ల కానీ వారు కనికరం చూపించలేదు. పాపములో పట్టబడిన వారిని లేదా స్త్రీలను రాళ్లతో కొట్టండి అని అన్నారే తప్ప వారి పైన కనికరాన్ని, ప్రేమను కానీ వారిని సన్మార్గంలో నడిపించడానికి వారి యందు వారు కనికరం చూపించిన వారుగా వారు ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడుగా కనికరం చూపించిన వాడిగా ఆయన వచ్చి, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించనని తన కనికరాన్ని ఆమె పట్ల చూపించాడు. అందుకని కనికరం గల ప్రధాన యాజకుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ధ్యానం చేసుకున్నాం. ఎందుకు ఆయన నమ్మకమైన ప్రధాన యాజకుడు అంటే, దేవాలయాన్ని ప్రధాన యాజకులు కాపాడవలసిన వారు, కానీ ఆ దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. దాన్ని దొంగల గుహగా చేసి, వ్యాపారపు ఇల్లుగా చేసి,
దేవుని మందిరాన్నే పాడు చేసి బయట జరగవలసిన వ్యాపారాన్ని దేవుని ఆలయంలోనికి వారు తీసుకొని వచ్చి దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, దేవుడు మోషే ఎలాగైతే దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఆ ఇంటిని నిర్మించిన వాడు ఆయనే అయ్యుండి కూడా ఆయన ఇల్లంతట్లో కూడా ఆయన కూడా నమ్మకంగా ఉండి, అనగా దేవుడు తనకు అప్పగించిన పనిని యావత్తూ నెరవేర్చి నమ్మకంగా దేవునికి అప్పగించి ఆయన నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలో గొప్ప ప్రధాన యాజకుడు అనే మాట మనం చూడగలం. ఎందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అనిపించుకున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు ఆయన గురించి రాస్తూ ఈ విధంగా ఆయన ప్రధాన యాజకత్వాన్ని రాస్తూ ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు, నమ్మకము గల ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు అని ఎందుకని అంటున్నాడంటే, ఆరాధనలో మనం ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి గొప్ప చేయడం కూడా ఆరాధనలో భాగమే. దేవుణ్ణి మనము గొప్ప చేయడం, అందుకనే పాటలు పాడేటప్పుడు ఆయన గొప్పతనాన్ని మనం కీర్తిస్తాం, స్తుతిస్తాం, ఆ విధంగా దేవుని ఆరాధిస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క హెబ్రీయులకు రాస్తూ, హెబ్రీయులు అనగా మరణాన్ని దాటినవారు, మరణపు ఏరును దాటినవారు హెబ్రీయులు. మనం కూడా రక్షించబడి ఆ మరణం అనేటువంటి వాగును దాటినవారు మనం. కాబట్టి మనకు రాస్తూ మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడు అంటే, ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు. మరొక చోట ఆకాశ మండలముల గుండా అని మాట రాశారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అన్నాడు. అక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళినవాడు అన్నాడు, ఇక్కడ ఆకాశ మండలముల అన్నాడు. మా ఆకాశ మండలముల అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు ఆయన అసామాన్యుడు, సామాన్యుడు కాదు. ఆయన ఆకాశమే కాదు, ఆకాశ మండలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నక్షత్రం అంటే ఒక నక్షత్రం, నక్షత్ర మండలం అంటే అనేక నక్షత్రాలని అర్థం. అనగా ఆకాశ మండలం అంటే అనేక ఆకాశాలు ఉండవచ్చు, మనకు కనిపించేది ఒకే ఒక ఆకాశం. కానీ మరి భక్తులు ఆ 3వ ఆకాశానికి కొనుపోబడ్డానని కొన్ని సందర్భాల్లో రాసిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ దేవుడు ఆయన మహాగణుడైన గొప్ప దేవుడైన ఆయన చేతిలో అనేక ఆకాశాలు ఆయన చేసి ఉండొచ్చు. ఇదే హెబ్రీయులు రాసిన పత్రికలో ఆకాశములు నీవు చేసిన నీ చేతి పనులు అన్నాడు. చూడండి, ఆ మాట ఇక్కడ చదువుదాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. ఆకాశం అన్నాడా, ఆకాశములు అన్నాడా? కాబట్టి ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. కాబట్టి దేవుడు ఆకాశములు చేతితో చేసినవాడు. ఆకాశములు అంటే ఏంటి? అసలు భూమే మనకు అంతు చిక్కదు. ఈ భూమి అంతా మనం తిరగలేం, మన దేశమంతా మనం తిరగలేం. అసలు మన రాష్ట్రం కాదు కదా, మన జిల్లా కూడా మన జిల్లా అంతా కూడా మనం తిరగలేని పరిస్థితి. ఒక మండలంలోనే అన్ని ఊర్లు మనకు తెలియవు. అలాంటిది భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు
పెద్ద అయినవాడు, ఎక్కువైనవాడు. 13 లక్షల రెట్లు భూమి కంటే సూర్యుడు పెద్దగా ఉంటాడు. అలాంటి సూర్యులు, సూర్య మండలాలు ఇంకా చాలా కోటాను కోట్లు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ దేవుడు చేతితో చేశాడంటే దేవుడు ఇంకా ఎంత మహోన్నతుడో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆయన చేతి పనులు అవన్నీ. అలాంటి చేతి పనులుగా చేసిన వాడు ఇప్పుడు అదే ఆకాశ మండలము గుండా, లేదా ఆకాశ మండలముల గుండా, లేదా ఆకాశ మండలములన్నిటికంటే పైగా ఆయన హెచ్చైన వాడుగా పైకి వెళ్తూ ఉన్నాడు. అంతటి మహోన్నతుడైన, అనగా ఆయన చేతిలో ఈ భూగోళము ఇలా చిన్న బంతిలాగా పట్టుకోగలడు అనమాట. ఆ బంతిలాగా మనం ఒక చేతిలో బంతిని ఇలాగ ఆడుకున్నట్టుగా ఆయన భూగోళాన్ని ఆయన పట్టుకోగలడు. అలాంటి ఆయన చేతులతో నిర్మించిన ఆయన ఈ భూగోళంలో ఒక చిన్న అణువుగా ఆయన మరి ఒక స్త్రీ గర్భాన ఒక చిన్న పరమాణువుగా మరి ఉద్భవించి పుట్టడం జరిగింది. సామాన్య మానవుడు ఒక 5-6 అడుగులు మనిషిగా మనుషునితో సమానంగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకొరకంటే ఆయన మన అతిక్రమాల పాపం యొక్క పరిహారము కొరకు. ఆ మాట అక్కడే రాశాడు చూడండి. ఎక్కడ? 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అన్నాడు. అది దేని కొరకండి? మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగాడుగా చేయబడిన యేసు అన్నాడు. అంటే దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడు. ఆకాశ మండలాన్ని చేసినవాడు దేవుడే, భూమిని ఆకాశమును సృజించినవాడు దేవుడే, ఈ గ్రహాలను నక్షత్రాలను సృజించినవాడు దేవుడే. అక్కడ కూడా రాశాడు చూడండి. ఎక్కడ? 1:7లో మరలా చూద్దాం. 1:7 చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అన్నాడు. దూతలను ఎలా చేసుకున్నాడండి? వాయువులుగా చేసుకున్నాడు. తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నవాడు. ఇప్పుడు ఆ దూతల కంటే తక్కువగాడుగా చేయబడ్డాడు. అసలు దూతలు చేసినవాడు ఆయనే, అగ్ని జ్వాలలు చేసినవాడు ఆయనే. అసలు సూర్యుడు అంటే భగభగమంటే అగ్ని జ్వాల. ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్ద అయిన సూర్యుడు ఒక మండే అగ్నిగోళాన్ని చేసింది ఆయనే, అగ్ని జ్వాల చేసినవాడు ఆయనే. దూతలను వాయువులుగా చేసినవాడు ఆయన. ఈ గాలి ఇవన్నీ కూడా, వాయువులన్నీ కూడా దూతలుగా చేయబడినాయి, దేవుడే చేశాడు. కానీ ఆ దూతల కంటే తక్కువవాడుగా, వాటన్నిటికంటే తక్కువవాడుగా, మనుష్యుడితో సమానుడుగా, అంటే దేవునితో సమానంగా ఉన్న వాడు ఇప్పుడు మనుష్య స్థాయికి దిగిపోయాడు. ఇంకో మాట చెప్పాలంటే మనుష్యుడి కంటే కూడా రిక్తునిగా చేసుకున్నాడు, అనగా దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఎందుకొరకు అంటే ఇక్కడ రాశాడు. ఏమన్నాడండి? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించుడు కొరకు. అది దేని కొరకండి? ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించుడు కొరకు అనే మాట చూస్తాం. 2:17 చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకన్నాడు. ఎందుకొరకు ఆయన దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడంటే ప్రజల పాపముల కొరకు, వాటి పరిహారము కొరకు ఆయన తక్కువవాడుగా చేయబడ్డాడు తప్ప ఆయన తక్కువవాడు కాదండి. ఆయన మహోన్నతుడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆకాశ మండలముల గుండా వెళ్ళినవాడు. ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులందరూ చూస్తుండగా మీకు సమాధానం కలుగునుగా, కానీ ఆయన ఏం చేశాడండి? ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో ఎవరుంటారు? దురాత్మల సమూహాలు ఉంటాయి. ఆయన సిలువ వేసినప్పుడు సహితం, ఆయన సిలువ వేస్తూ ఉంటే ఆయన తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని మాటలు పలుకుతూ ఉంటే, నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని మాటలు చెబుతూ ఉంటే, ఆయన పైన మరి కనబడని దాడి చేసినటువంటి దురాత్మల సమూహాలు ఒక ప్రక్కన వాటితో పోరాడుతూ ఉన్నాడు, ఒక ప్రక్కన దేవుని బిడ్డలకు ఆదరణ కలిగిస్తున్నాడు. అమ్మ ఇదిగో ఇతడుని కుమారుడు అంటా ఉన్నాడు. ఒక పక్కన శాతానుడి చేత, దురాత్మల సమూహం చేత ఆయన శోధించబడతా ఉన్నాడు సిలువలో. ఒక ప్రక్కనే ప్రజలను తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇంత బాధను ఎందుకు అనుభవించాడంటే
ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించడానికి, ప్రతి మనుష్యుని పాపముకు పరిహారం కలగటానికి. ఆ పైన ఇంకా రాశాడు, ఏమన్నాడు చూడండి, అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, అలాగే దాస్యముకు లోబడిన వారిని విడిపించుట కొరకు ఆయన రక్త మాంసాల్లో పాలువాడి మనతో పాటు సమానునిగా చేయబడ్డాడు. సహోదరులు ఒకరి వంటి వాడిగా అయిపోయాడు. అంతే. ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇప్పుడు ఆకాశ మండలాలను దాటుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ప్రవేశించాడు? రండి, ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రికే 9వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుదాం. 9:23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలగాను చేసుకున్నవాడు, దూతలను సృజించినవాడు, మనుషులను సృజించినవాడు, ఈ కొండలను పర్వతాలను ఆకాశమును అందులో నక్షత్రాలను సృజించిన దేవుడు ఒక చిన్న పరమాణువుగా, ఒక బిందువుగా స్త్రీ గర్భం నుండి పుట్టిన దేవుడు ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడంటే పరలోకంలో కొన్ని వస్తువులు ఉన్నాయట. ఆ వస్తువులను పోలిన వస్తువులు భూలోకంలో కూడా ఉన్న అదే ప్రత్యక్ష గుడారం. అయితే ఇక్కడ మన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకు పిలువబడతా ఉన్నాడంటే, మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడిని ఎందుకు పిలువబడతా ఉన్నాడంటే, ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారములో ఆ పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు సంవత్సరానికి ఒక మారు. అది కూడా ఎలాగా? తన పాపముల కొరకు రక్తము, అలాగే ప్రజల పాపముల కొరకు రక్తాన్ని చేతపట్టుకుని అతడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అయితే దాన్ని ఏమన్నాడంటే, ఇది పరలోకములో అసలైన పరిశుద్ధ స్థలం ఉంది, దాన్ని పోలి ఉన్నటువంటి ఇది ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం. ఎక్కడున్న ప్రధాన యాజకులు మనుషుల చేత నియమించబడిన వారు, వీరు పరలోక సంబంధమైన వాటిని పోలిన దాంట్లో మాత్రమే ప్రవేశించగలరు. అది కూడా వారు కూడా సామాన్యులే కాబట్టి, మానవులే కాబట్టి, వారు కూడా బలహీనతలు కలిగిన వారే కాబట్టి మనకు అర్థమవడం కోసం మరలా ఒకసారి బాగా చూద్దాం. చూడండి 23వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 9:23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేని గాని అన్నాడు. పోలిన వస్తువులు అంటే ఏంటి? మోషేను సినాయి కొండ మీదకి, పర్వతం మీదకి పిలిచి అన్నాడు, మోషే నీకు కొన్ని వస్తువులు చూపిస్తున్నాను చూడు, పరలోకంలో ఉన్నాయి. దీపస్తంభము, బల్ల, గంగాలము, ఎత్తడి గంగాలము, ఇవన్నీ కూడా పరలోకంలో కూడా ఉన్నాయి. పరలోకంలో కూడా దేవాలయం ఉంది. అది మన ప్రకటన గ్రంథంలో చూస్తాం. కాబట్టి అక్కడ ఒక దేవాలయం ఉంది, అది నిజమైన దేవాలయం. దాన్ని పోలిన లేదా అందులో వస్తువులు పోలిన వాటిని నువ్వు ఒకసారి చూడు, పరీక్షించు. ఇత్తడి గంగాలం ఎలా ఉంది, బలిపీఠం ఎలా ఉంది, బల్ల ఎలా ఉంది, దీపస్తంభం ఎలా ఉంది, అక్కడ ఉపకరణాలన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చూడు. నువ్వు వాటిని పోలిన వస్తువులు నువ్వు భూమి మీద చేయాలన్నాడు. చేయటమే కాదు, నువ్వు ప్రధాన యాజకుడు నియమించి ఒక అతి పరిశుద్ధ స్థలం పెట్టి మరి ప్రజల కొరకు తన కొరకు కూడా ఒక పాత్రలో రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు నీవు ప్రవేశించాలని మోషేకు చెప్పాడు దేవుడు. మోషే యాజకులకి ప్రధాన యాజకుడికి చెప్పాడు. కాబట్టి భూలోకంలో ప్రధాన యాజకుడు వెళ్ళేది ఎక్కడికంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు, కానీ అది అసలైన అతి పరిశుద్ధ స్థలము కానే కాదు. అది పోలినటువంటి పరిశుద్ధ స్థలం. అసలైన పరిశుద్ధ స్థలం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు తాను చనిపోయి మరలా తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అగుపించిన తర్వాత ఆయన భూలోక సంబంధమైన దాంట్లో ప్రవేశించలేదు, కానీ అసలైన పరిశుద్ధ స్థలంలోనే ఆయన ప్రవేశించాడు. అందుకు గొప్ప ప్రధాన యాజకుడు ఆయన. మళ్ళీ చూద్దాం ఆ మాటలు. 23వ వచనం చూడండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది కానీ
పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి వస్తువులను శుద్ధి చేయబడడానికి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ఒక జీవిని, ఒక గొర్రెనో దేన్ని బలి ఇచ్చి ఆ రక్తం పట్టుకెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? ఆ బల్ల మీద చిలకరించేవాడు, ఆ ఇత్తడి గంగాల మీద చిలకరించేవాడు, లేదా అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసం ఉన్న దగ్గర వాటి మీద చిలకరించేవాడు, దీపస్తంభం మీద చిలకరించేవాడు. అంటే ఈ జంతువుల రక్తం ఇలా చిలకరిస్తే ఇవి శుద్ధి చేయబడతాయనేటువంటిది చెప్పబడింది. కానీ పరలోకమ సంబంధమైన వస్తువులు మరి అవి మరి శ్రేష్టమైనవి కాబట్టి వాటిని శుద్ధి చేయాలంటే అది పరిశుద్ధుడైన దేవుని రక్తం తప్ప మరొకటి పని చేయదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోక సంబంధమైన దాంట్లో ఆయన ప్రవేశించలేదు, కానీ ఆయన పరలోకంలోనే డైరెక్ట్గా ప్రవేశించాడంట. ఆ మాట చదువుదాం, 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును, ఏమని రాశాడండి అక్కడ? నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే అది నిజమైన పరిశుద్ధ స్థలం ఉంది. నిజమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ భూలోకంలో ప్రధాన యాజకులు నిజమైన ప్రధాన యాజకులు కారు వాళ్ళు. ఇప్పుడు పిలాతు అలా కూర్చున్నాడండి. పిలాతు దగ్గరైనా హేరోద్ దగ్గరైనా వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉండేవారు, కానీ వారు డూప్లికేట్. కానీ వారు ఎలా ప్రవర్తించేవారంటే మేమే నిజమైన ప్రధాన యాజకులు అన్నట్టుగా వారు ప్రవర్తించేవారు. కానీ నిజమైన ప్రధాన యాజకుడు ఒంటి మీద కొరడాటి దెబ్బలతో వస్త్రాలు చేల్చబడి శరీరం చేల్చబడి, నిజమైన ప్రధాన యాజకుడేమో మౌనంగా నించుని ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. మీరు డూప్లికేటు అని తండ్రికి తెలుసు, ఆయనకి తెలుసు. నిజమైన ప్రధాన యాజకుడేమో మౌనంగా ఉంటే డూప్లికేట్ ప్రధాన యాజకులు ఏమంటున్నారు? వాడిని సిలువేయండి, వాడిని సిలువేయండి. మన ప్రధాన యాజకత్వానికి కళంకం తెస్తా ఉన్నాడు. మన మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో పడగొట్టి 3 రోజుల్లో కడతానంటున్నాడు. ఇతను దేవదోషణ చేస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. వారు డూప్లికేట్ ప్రధాన యాజకులు. ఎందుకంటే వారిలో కనికరం లేదు, వారిలో నమ్మకత్వం లేదు. అయినా పైకి ప్రజలకు మాత్రం మంచి అంగీలు వేసుకుని వారే నిజమైన ప్రధాన యాజకులుగా కనపడుతూ ఉన్నారు. కానీ వారు ప్రవేశించేది ఎక్కడ? నకిలీ లేదా దాన్ని పోలినటువంటి పరిశుద్ధ స్థలంలో వారు ప్రవేశిస్తారు. వారి కొరకు రక్తం తీసుకెళ్ళాలి, ప్రజల కొరకు కూడా వారు రక్తం తీసుకెళ్ళాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అవి కాదు, తానే తానే బలిగా ఈ పరిశుద్ధ స్థలంలో కాదు, కానీ నిజమైన పరిశుద్ధ స్థలంలో ఆకాశ మండలముల గుండా వెళ్ళి వాటన్నిటికంటే పైగా వెళ్ళి పరలోకమందే ప్రవేశించినవాడు. అందుకైన గొప్ప ప్రధాన యాజకుడు. మనం ఆయన గొప్పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. ప్రభువా, ఈ భూలోకంలో మానవుడే ఎప్పటికైనా, అతడు యాజకుడు అవనివ్వండి, లేవీయుడు అవనివ్వండి, ప్రధాన యాజకుడు అవనివ్వండి, పేరుకు మట్టుకే వాళ్ళు ప్రధాన యాజకులు. అందుకనే ప్రధాన యాజకత్వానికి అక్కడ ముగింపు పలికాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిజమైన అసలైన చివరి ప్రధాన యాజకుడిగా. ఇక ఆయన తర్వాత ప్రధాన యాజకుడు లేరంతే. చివరి ప్రధాన యాజకుడిగా ఆయనే తానే బలిగా అప్పగించుకొని, వీళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, ఇక దీనివల్ల పాపానికి నివృత్తి కలగట్లేదండి. తానే ఒక బలిగా, తానే ఒక పాత్రగా. అందుకనే ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు. ఈ పాత్రలోనిది మీరు త్రాగినప్పుడు అన్నాడు. కాబట్టి ఆయనే ఒక పాత్రగా, ఆయనే ఒక రక్త బలిగా, ఆయనే బలి పశువుగా, పస్కా పశువుగా ఆయనే వధింపబడిన వాడిగా వెళ్ళాడు. అందుకని ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మళ్ళా చదువుతున్న ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన ఎందుకు గొప్ప ప్రధాన యాజకుడు ఇక్కడ చదువుదాం. 4వ అధ్యాయము చూడండి, 14 మరలా చదువుదాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అవునండి, మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇక ఆయనకి మించిన ప్రధాన యాజకుడు లేడు. అంటే ప్రధాన యాజకుల కంటే గొప్ప అయినవాడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు. మరి ఇంకెవరైనా యేసుక్రీస్తు వరకు ఎంతమంది అయితే ప్రధాన యాజకులు ఉన్నారో వారందరికంటే శ్రేష్ఠుడు, అసలైన ప్రధాన యాజకుడు ఆయన. ఎందుకంటే అసలైన నిజమైన పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు కాబట్టి. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇది అసలైన మాట పట్టుకోవాలి. ఎందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడంటే, బలహీనతలు వచ్చినప్పుడు ప్రధాన యాజకులైన వారు పడిపోయి మరలా ఏం చేసేవారు, నేను కూడా ఈ సంవత్సరంలో లేకపోతే ఈ వారంలో నేను తప్పు చేశానని వారి కొరకు ఒక గోవునో గొర్రెనో మేకనో వారి నిమిత్తం కూడా రక్తాన్ని మరలా సారిసారికి అర్పించేవారు. వారు బలహీనతలను లొంగిపోయేవారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో పాటు బలహీనతల్లో అనుభవం ఉన్నవాడే. అంటే అర్థం ఏంటి? మనకు దాహమైందండి, యేసుక్రీస్తు ప్రభుకు కూడా దాహమైంది. ఆయన అలసి ఉన్న రీతినే సమరయ్య స్త్రీ దగ్గర, సుకారణ బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. అక్కడ సాతాను చేత శోధించబడ్డాడు. మనం సాతాను చేత శోధించబడినప్పుడు మన శోధనలో మనం పడిపోతాం, ఆయన పడలేదు. అది మనకి ఆయనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనం పడిపోతాం సాతాను వలలో, కానీ ఆయన పడకుండా పాపానికి ఎక్కడ కూడా తావివ్వని వాడు, పరిశుద్ధుడు. అందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. అర్థమవుతుందా? ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకయ్యాడంటే, ఆయన ఆకాశ మండలం కంటే ఈ ప్రధాన యాజకులు కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి మామూలు మందిరంలోనికి వారు ప్రవేశించగలరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేతితో చేసిన ఆకాశ మండలములన్నిటికంటే ఆయన మిక్కిలి హెచ్చైన వాడుగా వెళ్ళినవాడు. అందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఇంకోటి ఏంటి? ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంది, వాటిని మరణం ద్వారా జయించినవాడు. అందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, నిజమైన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినవాడు. అందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడేమని రాశాడండి? మళ్ళా చూద్దాం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. అది గొప్ప సంగతి. ఈ లోకంలో ఉన్న ప్రధాన యాజకులు పైకి తెల్ల వస్త్రాలు వేసుకుని, అంగీల మీద అంగీలు వేసుకుని గొప్పగా ప్రజలకు కనపడేవారు. కానీ వాళ్ళు కూడా పాపములో పడిపోయి, బలహీనతల్లో పడిపోయి, వారి నిమిత్తం కూడా ఒక ఆ రక్తపాత్రను పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో లేదా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన పుట్టుకలో పరిశుద్ధత, తన ఎదుగుదలలో జీవితంలో పరిశుద్ధత, తన మరణానికి అప్పగించబడే వరకు కూడా పరిశుద్ధత, అప్పగించిన తర్వాత కూడా మోపబడిన నేరం తప్ప, పాపం తప్ప ఆయన చేసిన పాపము ఏమీ లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలడు, ఎవరో నిరూపించగలడు అన్నాడంత ఆయన. మరి ఈ ప్రపంచానికి ఒక సవాలు విసిరినటువంటి మన రారాజు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. శోధన లేదా? శోధన ఉంది. ఆకలి లేదా? ఆకలి ఉంది. దాహం లేదా? దాహం ఉంది. బలహీనత లేదా? బలహీనత ఉంది. కానీ ఆ బలహీనతలు ఆయన పడిపోలేదంతే. తెల్లవారితో ఆయన మరణానికి అప్పగిస్తారనగా శిష్యులందరూ ఎలాగా నిద్రలో వారు జారుకుంటూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తము, తన చెమట రక్త బిందువలే కారి వరకు కూడా ఆయన తన ఓర్పుతోనే దేవుని కొరకు కనిపెట్టినవాడు. ఎందుకని ఆయన రక్తము చెమట బిందువు అంటే నీ కొరకు, నా కొరకు. ఇక్కడ చదివాం కదండి, ప్రతి మనుషుని యొక్క మరి పాప విమోచన కొరకు. అనగా అందులో నువ్వు నేను కూడా ఉన్నామంతే. ఎందుకని గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడంటే, మనల్ని విడిపించాడు, ఆ దాస్యత్వాన్ని నుంచి విడిపించాడు, మరణ భయం నుంచి విడిపించాడు, పాపాలకు పరిహారం కలిగజేసి ఆయన నిజమైన ప్రధాన యాజకుడిగా ఆయన గాయాలతోనే పరలోక పట్టణం వెళ్ళడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఏ గాయము లేకుండా వచ్చాడు. కానీ తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆయన శరీరము గాయాలతో వెళ్ళాడు ఆయన పైకి. లేచిన తర్వాత తోమాకు చూపించాడు, అందరికీ చూపించాడు. నేను ఆ గాయాల్లో వ్రేలు పెడితేనే తప్ప నేను నమ్మను అన్నప్పుడు లేచిన తర్వాతే కదా. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు గాయాలతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినవాడు. అందుకు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి ఇక్కడ ఏమని రాశాడు? 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి అన్నాడు. అంటే వాస్తవంగా మనం కనికరానికి నోచుకోలేదు. అసలు మనం చేసిన తప్పులకి పాపాలకి మన యందు ఎవడో కనికర పడక్కర్లేదు. ఎందుకని? ప్రధాన యాజకులైన వారు కనికరించలేదు అప్పుడు, అంతే కదా. అమ్మడానికే గువ్వలను అమ్మేవారు, వ్యాపారం చేసేవారు. పాపంలో పట్టబడిన స్త్రీని కనికరం లేకుండా రాళ్లతో కొట్టండి అన్నారు.
కానీ దేవుడు మనపైన కనికరపడ్డాడు. మనం యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తూ దొంగల చేతిలో చిక్కినప్పుడు మనపైన కనికరపడిన సమరయుడు మంచి సమరయుడు ఆయన. కాబట్టి ఏమన్నాడు చూడండి, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదామన్నాడు. కృపాసనం అనగా ఆయన యొక్క సన్నిధి. ఎలా చేరాలండి? ధైర్యముతో. ఆయన కృపా సన్నిధి ఇది. ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభువా, నీవు నా కొరకు గొప్ప ప్రధాన యాజకుడిగా మరి గొప్ప శ్రమను అనుభవించి గాయాలు అనుభవించి నాకు నీ సన్నిధి భాగ్యం ఇచ్చావు. కాబట్టి నాకు ఇంకా అనుమానాలు కానీ భయం కానీ ఇంకా లోకానికి పాపానికి కానీ తావిచ్చి భయంగా దేవుని ఆరాధించడం కాదు. అయ్యో నేను ఈ వారం తప్పు చేశానని వెనక్కుంటానని అలాంటివి ఇంకా తీసివేయాలి. దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే, ప్రభువా నేను ధైర్యంగా నీ పాద సన్నిధిలో నీ కృపాసనం దగ్గరికి నేను చేరతాను, నిన్ను అలాగా ఆరాధిస్తాను. మాకు నువ్వు గొప్ప ధైర్యాన్ని ఇచ్చావు. ఎందుకంటే నీ తర్వాత ఇంక ప్రధాన యాజకులు అయిన వారు ఎవరూ లేరు. నువ్వే గొప్ప ప్రధాన యాజకుడివి. నీవు మరి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం కాక నా కొరకు నీ స్వరక్తాన్ని ఇచ్చావు. నా కొరకు నీ శరీరాన్ని చీల్చడానికి అప్పగించావు ప్రభువా. అసలు వాస్తవంగా నేను కనికరించబడేవాడిని కాదు, నేను చీల్చబడాలి, నేను శిక్షించబడాలి. కానీ నా పాపముల కొరకు, నేను చేసిన అతిక్రమముల కొరకు నీ శరీరాన్ని అప్పగించి ఆ గాయాలతోనే పరలోకములో నిజమైన పరిశుద్ధ స్థలంలో నీవు ప్రవేశించావు ప్రభువా. అలాంటి ధైర్యాన్ని మాకు ఇచ్చావని ప్రభువుని మనం స్తుతించి ఆరాధించాలి. అలా గొప్ప చేయాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. మనం దిగాలుగా ఏడుపు గుట్టుగా దిగులుగా ఆరాధించడం కాదు, సంతోషంతో ప్రభువా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు నాకు అని ధైర్యంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దాన్ని గట్టిగా చేపట్టమంటున్నాడు. పైన 14వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతాము. ఏం ఒప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో మనము ఒప్పుకున్నాం. అదే విశ్వాసంతో మనం రక్షణలోనికి వచ్చాం, రక్షించబడ్డాం. కాబట్టి మన రక్షణను ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి, దాన్ని స్థిరంగా పట్టుకోవాలి తప్ప వారంలో అవకతవకలుగా ఉండి వారంలోనే పడిపోయి ఏమండి ఇంక ఈ వారం కాదు వచ్చే వారం, ఈ నెల కాదు వచ్చే నెల ఇలా వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే అలా వాయిదాలు వేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాలు మరలా రేపిన వారం అవుతాం. ఎందుకని రేపిన వారం అవుతాం? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. కాబట్టి మనం చేసిన తప్పులకి మరలా ఆయన గాయాలు రేగుతూ ఉంటాయి. ఆయన ఒకసారి అర్పించబడింది, ఆయన శరీరం ఒకసారి అప్పగించేసుకున్నాడు, తన రక్తం యావత్ రక్తం కార్చేశాడు. ఇంకా మనం తెలిసి కూడా ఆయన ఇంకా బాధ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి దాన్ని గట్టిగా చేపట్టాలి. ఆయన కృపాసనం దగ్గరికి అనగా ఆయన ఉండేటువంటి సింహాసనం దగ్గరికి అనగా ఆయన పాదాల దగ్గరికి మనం సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో చేరి ఆయన ధైర్యంగా ఆరాధించాలండి. కాబట్టి మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు, నమ్మకం గల ప్రధాన యాజకుడు, అలాగే గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే ప్రధాన యాజకుల్లో పాపం ఉంది, మనుషుల్లో కూడా పాపం ఉంది. ఆయనలో మరి బలహీనతల చేత శోధించబడిన ఏ బలహీనతకైనా లొంగనివాడు, ఏ పాపానికి లొంగనివాడు, ఏ సాతాను క్రియకు లొంగనివాడు. కనుకే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఇట్టి ధైర్యం మనకుంది, ఇట్టి నిరీక్షణ మనకుంది. కాబట్టి దేవుని ఆరాధించేటప్పుడు ప్రభా మరి అంతకుముందున్న ప్రధాన యాజకులు సరైన వారు కాదు, కానీ నీవే అసలైన ప్రధాన యాజకుడు, నీవే గొప్ప ప్రధాన యాజకుడు. వాళ్ళు మరి వాటిని పోలిన వాటిలో ప్రవేశించారు, కానీ నువ్వు దాంట్లోనే నిజమైన పరిశుద్ధ స్థలం నేను నా కొరకు ప్రవేశించి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావు. నీ సన్నిధి భాగ్యము మరి నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలని అలాగే దేవుని ఆరాధిద్దాం. ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన ఆరాధించి దేవుని స్తుతిద్దాం. దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమె వందనాలండి.